ఇక్కడ భవిష్యత్ ఆదాయం ఏపీఎస్బిసిఎల్ ఏపీఎస్డిసి పేరు పెట్టి లిక్కర్ సేల్స్ ఒక పక్క సిటిజన్స్ హై కాస్ట్ లో క్వాలిటీ లిక్కర్ నిన్నంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వ్యాట్ వేశారు. వ్యాట్ కూడా స్పెషల్ మార్జిన్ పేరుతో వ్యాట్ నుంచి ఆ ఫండ్స్ డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ పేరుతో. ఆ డబ్బులు ఇప్పటికీ 20,676 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఏపీఎస్బిసిఎల్ యాజ్ స్పెషల్ మార్జిన్ వేసి గవర్నమెంట్కి ఇచ్చారు. ఇంకొక పక్కన అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అది వేసి 14,275 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎస్క్రో ఇచ్చారు. నేరుగా ఎస్క్రో ఇచ్చి గవర్నమెంట్కి వస్తుంది, ట్రెజరీకి 1 డే ప్లస్ అని పెట్టి నెక్స్ట్ డే ఈ డబ్బులంతా అప్పులకు వెళ్ళిపోతుంది. మొత్తం కలిసి ఎక్కడికి వచ్చింది గవర్నమెంట్కి రావడం. ఇవన్నీ కూడా 15 years రెవెన్యూని డైవర్ట్ చేయడం కోసం ఏఆర్ఈటీ పెట్టారు. అంటే 15 ఏళ్ళు కడతానే ఉండాలి. మనం కూడా ఇంకా ఈ రోజు నుంచి మనకు వచ్చిన ఆదాయం కాస్తో కోస్తో ఎక్సైజ్లో వస్తే అప్పులు కట్టడానికి సరిపోతుంది. 15 ఏళ్ళు నువ్వు కాదు అందరూ కట్టాల్సిందే. ఈ సావరెన్ గవర్నమెంట్ అంటే ఎవరు చేసిన తప్పులున్నా అది ప్రజల మీద చేసిన తప్పులే. భారం కూడా ప్రజల కోసం పెట్టిన వారాలే. ఇప్పుడు ఇంకా 15 ఏళ్ళు ఆ డబ్బులు వెళ్తానే ఉంటుంది ఆ రూట్. అందుకే తాగండి తాగించండి. ఇప్పుడు మొత్తం ఊడ్చేసి వెళ్ళిపోయాడు. మద్యపాన నిషేధం అన్నాడు, అయిపోయింది. ఇది మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచించారు. ఎవరికి ఆలోచన వచ్చూడదు ప్రపంచంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు. ఎక్సైజ్ లో కూడా డబ్బులు డైవర్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ వేయచ్చు, వ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. ఈ రెండు కలెక్ట్ చేసి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా పెట్టచ్చు, లేకపోతే ఆయన లూట్ చేసిన దానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు పీనట్స్ అన్ని. అసలు ఈ లిక్కర్ అనే దాని మీద బాగా తాగి పడిపోయిన వాడు కూడా చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పలేడు. అంతటి దారుణమైన అబద్ధాలు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనలో టోటల్గా షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్. తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ సిండికేట్గా నడిపినారు. ప్రతి షాప్ పక్కనే పర్మిట్ రూమ్ నడిచింది. అక్కడే 10 మంది కూర్చొని తాగుతూ ఆడోళ్ళు ఎవరైనా దారిలో పోవాలంటే భయపడే పరిస్థితులు. ప్రతి షాపుకు లిక్కర్ సేల్స్ పెరుగుతాయని పెరిగితే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయని ప్రతి షాపుకు అనుబంధంగా 4,300 షాపులుంటే 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో నడిచాయి. మద్యం ఏరులై బారింది. 24 గంటలు దొరికే కార్యక్రమం. ఏ షాపులో అయినా కూడా ఎంఆర్పి కన్నా 25% ఎక్కువ రేటుకు అమ్మేవారు. ప్రతి షాపులో ఎక్కడ కూడా ఎంఆర్పికి అమ్మేది కాదు, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకు అమ్మేవాళ్ళు. దాన్ని స్కామ్ అంటారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తూ తాగుతే మనుషులు చెడిపోతారని చెప్పి తాగుడు తగ్గించాలని, కుటుంబాలను బాగుపరచాలని 4,380 షాపులను 33% తగ్గించి 2,934 షాపులకు తగ్గించినాం. ప్రతి షాపుకు అనుసంధానంగా 43,000 బెల్ట్ షాపులుంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం, రద్దు చేసినాం. ప్రతి షాపుకు 4,380, ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేస్తూ
లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా షాపులో కూడా లిక్కర్లు రేటు పెంచి రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే లిక్కర్ అమ్ముడు పోయేది, ఇదే డిస్టిలరీస్ గుండా వచ్చేది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క అడిషనల్ డిస్టిలరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క డిస్టిలరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు. అన్ని డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న అవే డిస్టిలరీసే మొత్తం వైఎస్ఆర్సీపీ టైంలో కూడా అయ్యే డిస్టిలరీసే సప్లై చేసేటివి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బ్రాండ్లే అప్పుడైనా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే బ్రాండ్లైనా ఏవైనా అవే డిస్టిలరీస్ నుంచి వచ్చేటివి. ఆయన హయాంలో ఎప్పుడు తెలియని పేర్లు, ఎప్పుడైనా పేర్లు విన్నారా? గవర్నర్స్ రిజర్వ్ అంట, లెఫైర్, నెపోలియన్ అంట, హై వోల్టేజ్ అంట, లో వోల్టేజ్ అంట. చదువుతావు సరే, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆక్టాన్ బ్యారల్ ఎల్డ్ అంట, సెవెంత్ హెవెన్ బ్లూ అంట, ఈ పేరుతో 15 బ్రాండ్ల విస్కీ బ్రాందీ చంద్రబాబు ప్రభుత్వం 2018 అక్టోబర్ 26లో అనుమతిచ్చింది. ఇంకా హై వోల్టేజ్ అంట, వోల్టేజ్ గోల్డ్ అంట, ఎస్ఎన్జీ అంట, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ అంట, రాయల్ ప్యాలెస్ అంట, న్యూ కింగ్ అంట, సైన్ అవుట్ అంట, బ్రాండ్ల విస్కీ అంట. ఇది 2018 నవంబర్ 9న అనుమతిచ్చారు ఎలక్షన్లప్పుడు. బీరా అంట, బీరా 91 అంట, ఇంకా టీఐ, కొరియన్ నెపోలియన్, ఇన్ని పెద్ద ఇట్లాంటివన్నీ ఆయన హయాంలో బ్రాండ్లైనా ఇప్పుడు బ్రాండ్లైనా వచ్చేటి అన్ని ఎక్కడి నుంచి? అయ్యే డిస్టిలరీస్ నుంచి. సచిన్ టెండూల్కర్ ఫామ్లో ఉంటే సచిన్ టెండూల్కర్ పేరుతో బ్రాండ్ పెడతారు, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే విరాట్ కోహ్లీ పేరుతో బ్రాండ్ పెడతారు.